మాఘపురాణం 2వ అధ్యాయం. దిలీప మహారాజు వేటకు బయలుదేరుట. దిలీపుడు అను మహారాజు అనేక యజ్ఞ యాగాది క్రతువులో రెచ్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడు భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలనడే కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారులకైనను నెరవేర్చుకున్నట సహజమే కదా. ఆ విధముగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావాల్సిన సమస్త వస్తువుల్ని సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వెడవలెను. దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూరముఖములతో నిండి ఉన్నది. ఆ క్రూర జంతువుల సమీపమునున్న గ్రామములపై పడి పశువులను మనుష్యులను చంపి నానా బీభత్వమును చేయుచున్నవి. దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను ముట్టుమడుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకు అడవియందు ఉండి అనేక క్రూర జంతువుల్ని చంపిరి. ఒకనాడొక మృగం పై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయాను. దిలీపుడు పట్టు విడవక దాని వెంట పరిగెత్తుతున్నాను. ముందు మృగం, వెనక దిలీపుడు. అతని వెనక పరివారం పరిగెత్తుచుండగా ఆ మృగం ఒక కీకరారణ్యం ప్రవేశించెను. అప్పుడు దిలీపుడు అలిసిపోయినందున దాహంచే నాలుక ఎండిపోతున్నది. నీటి కొరకు పరివారమంతా వెతుకుచుండిరి. అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దాన్ని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరంగా నుండెను. దిలీపుడు అతని పరివారము తృప్తదీర నీరు త్రాగిరి. గట్టుపైనున్న వటవృక్షం కింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లా చెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి బాణమును వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను. అటులు ఇంటి ముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గం మందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురైనడు. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండెను. ఆ బ్రాహ్మణుడిని క్షణమాగి ఆ రాజును గాంచి, ఇతని ముఖ వర్చస్సు చూడగా గుణవంతుని వలెనున్నాడు, ఇతనికి ఏదైనా ఉపకారం చేయటం మంచిది అని మనసులో తలిచి, మహారాజా, శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను, అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహత్యం నీకు తెలీదా అని ప్రశ్నించెను. ఆ బ్రాహ్మణి మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూచి, విప్రోత్తమ, అటులు ప్రశ్నించేవారామిటి అని ఆశ్చర్యముతో పలికెను. పరమ పావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచుంటిని అని బ్రాహ్మణుడు పలికెను. మహారాజు, చిత్తము స్వామి, నాకు గుర్తులేదు. రాజప్రసాదమునున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయా వినోదనై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకు విషయము జ్ఞప్తికి లేదు. కావున మాఘమాస మహాత్యం నెరిగింపవలసినదిగా ప్రార్థించుచున్నా అని మహారాజు బ్రాహ్మణుని అడిగెను. దిలీపుడు వేడుకొనెను. ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి, రాజా, సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడకు వచ్చుచుండును కదా. అతని వలన మాఘమాస మహత్యమును గురించి తెలుసుకొనము. ఆ మహామునికి తెలియనిది ఏదీ లేదు. గావున అటులు చేయము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారి తాను పోయిను. దిలీపుడు వశిష్ఠుని కడకు పోవుట. దిలీపుడు తన పరివారంతో నగరము చేరెను. పదే పదే బ్రాహ్మణి మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులను ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు సకలాభరణమును ధరించి మంత్రి సామంతములతో వశిష్ఠుల వారి దర్శనమకై వారి ఆశ్రయమునకు వెళ్ళెను. ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును చూచి వారికి తపోభంగం కలగనీయరాదని కొంత తడువు వేచియుండును. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారి గురుతుల్యులు, అందుచే గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజుని కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసమనై కూర్చోబెట్టి వచ్చిన రాజుని కారణమేమి అని అడిగను. దిలీపుడు వశిష్ఠునితో, ఋషి సత్తమ, తమ వలన అనేక రాజధర్మములను పురాణేతిహాసములను విని సంతుష్టునైతిని. కానీ మాఘమాస మహత్యము గాని దాని ధర్మములు గాని తెలియనందున
ఆ విషయమును తమ నుండి తెలుసుకొనగోరి తమ వద్దకు వచ్చి తిని గాన పరపావనము మంగళప్రదమైన మాఘమాస మహాత్మ్యమును వివరించవలసిందిగా కోరుచున్నాను అనెను. అవునా మహారాజా, నువ్వు కోరిన కోరిక సమంజసమైనది. మాఘమాసం యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన ఆవశ్యకత ఎంతైనా గలదు. మాఘమాసం యొక్క మహాత్మ్యమును వర్ణింపను నాకు కూడా సఖ్యము కాదు. ఇతర దినముల్లో చేయు క్రతువులు గాని యాగములు గాని ఇవ్వనంత ఫలము కేవలం మాఘమాసంలో చేయనున్న దీపస్నానం వలనే గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలము నిచ్చు మాఘమాసమును అన్ని విధములా శుభప్రమైనది. గానియు మాఘమాసమునందు చేయు నది స్నానం వలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతియే కాదు, మాఘము అన్ని విధాలా పుణ్యప్రదమైనది. అంతేకాక పుణ్యకార్యం వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గాని మాఘమాసంలో సంపాదించిన ఫలము శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్నా మహత్తు గలది మరొకటి లేదు.